హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. గంప కాదు కానీ గిన్నె తీసుకొని వచ్చిన. యాక్చువల్లీ ఏంటంటే నిన్న మార్కెట్ కంటే మార్కెట్కి పోలేదు, మొయినాబాద్ పోయినాం అనమాట. మొయినాబాద్ పోతే అక్కడ కూరగాయల దగ్గర చూసిన. నేను కార్లోనే కూర్చొని దిగలేదు, కళ్యాణ్ ఏదో కొనుక్కరానికి పోయిండు. చూస్తే అక్కడ చింతకాయలు ఉన్నాయి అనమాట. అబ్బా, చింతకాయలు చూడగానే ప్రాణం లేచి వచ్చింది. తీసుకోమని చెప్పిన, తీసుకొచ్చిండు. సో చింతకాయలు తీసుకొచ్చిండు. మన ఇంట్లో బచ్చల కూర ఉంది, చింతకాయ బచ్చల కూర పప్పు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కాబట్టి సో బచ్చల కూర కొరకు వచ్చినాం అనమాట. ఇదైతే ఏసుడు లేదు, తీసుడు లేదు. అవే గింజలు పడితే అవే మొలుస్తాయి, అవే ఇది అవుతుంది, అన్నీ అవుతున్నాయి. చూడండి, ఇట్లా చెట్టుకు పోయింది, అవతల గింజలు పడ్డాయి, అక్కడ పడ్డాయి. ఒక రేంజ్లో మొలిచింది అనుకోండి. పండ్లు బచ్చల పండ్లు అయినాయి. లిప్స్టిక్ ఒకసారి ఎప్పుడో మీరే చెప్తే ఇట్లాంటివి తీసుకొని ఫ్రై కూడా చేసుకొని తిన్నాం, సూపర్ ఉండే. నేను దింపుతుంటే అది ఎగిరిపోతుంది. ఓకేనా, పప్పు చేసుకుందామా పై. మనం మన చెట్టుకు తెంపుకొచ్చిన బచ్చల కూర అనమాట. ఇది మిరపకాయలు అనమాట. ఇప్పుడు అసలు సిసలైన అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఏదైతే అయ్యిందో, చింతకాయలు మీరు తిన్నారా? వినాయక చవితికి తిన్నారా? చాలామంది గోకులాష్టం వరకు తినరు, కానీ ఇది నేను మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నా. నాకు వినాయక చవితి రోజు దొరకలేవు, కానీ తర్వాత దొరికంగానే 2 కిలోలు అస్సలు వదిలిపెట్టబుద్ధి కాదు నాకు. అది ఇంత ఉందా. చింతకాయలు మొదలైనవి అంటే చింతకాయలు తినాల్సింది. ఇంకా మధ్యలో ఇంకా చింతపండు పనికిరాదు మనకు. సో చింతకాయలు బచ్చలు కూరేసి పప్పు చేసుకొని వేడి అన్నం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటనమాట. అది ముచ్చట. ఓకేనా? సో మిమ్మల్ని టెంప్ట్ చేద్దామని ఇట్లా చింతకాయలు మొత్తం పోసేసిన. సో ఇక వరుసగా చింతకాయల రెసిపీలు వస్తాయి. అండ్ పండుగ రోజు తుమ్మికూర నాకు దొరకలేదు, సరిగ్గా తినలేదు. మళ్ళీ మనం అట్లా పోయి తుమ్మికూర తెంపుకొచ్చుకొని పప్పు వేసుకుందామే. సో ఇది లాస్ట్ ఇయర్ కూడా చింతకాయల రెసిపీలు మంచిగా చూపించలేదు తెలుసా మీకు. ఏమో పని, ఎప్పుడు చూసినా ఏదో పని వంట వండుకునేటప్పుడు చూపిస్తాం అనుకుంటా. అబ్బా, మళ్ళీ మీకు చూపిస్తే గంట చేసుకోవాలి. నేనైతే పావు గంటలు వండుకుంటా అనుకుంటా, ఏదో ఒకటి చేసుకుంటూ తింటే ఆయనతో మిస్ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ 7-8 నెలలు అవుతుంది మనము ప్రాపర్ వీడియోలు తీయక, ప్రాపర్గా మీతో ముచ్చట్లు చెప్పక. ఓకే, అది విషయము. ఇప్పుడైతే అర్జెంటుగా బచ్చల కూర చింతకాయ పప్పు వేసుకుందాం, తర్వాత ముచ్చట్లు. ఫస్ట్ ఏంటంటే ఇగో కుండలు కాదు, ఫస్ట్ నా కుండలన్నీ పగిలిపోయినాయి, మంచిగా తెచ్చుకోవాలి నేను. కుక్కర్లో చేసుకుంటున్నా. ఇది ఎట్లుండాలంటే గట్టి పప్పు ఉండొద్దు, పల్చగా ఉండొద్దు, మీడియంగా ఉండాలన్నమాట. ఇది సంగతి. అండ్ దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు కచ్చా వేసేసుకుందాం. ఆల్రెడీ మా వాళ్ళు కొంచెం కట్ చేసి పెట్టిండ్రు. సో దాంట్లోకి ఇంకొన్ని తీసుకుందాము, సరిపోతాయా లేదా అని. అరే పప్పుగడికి వస్తాం, అయినే ఉండండి. కడిగిన కోసిన పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇలా అందరి పప్పుల కంటే నేను చేసే పప్పు జల్దీ అవుతుంది. అండ్ కొంచెం బచ్చల కూర కట్ చేస్తాను. ఇప్పుడు తెచ్చినాం, ఏం కాదులే, కానీ అయినా సరే కొంచెం కచాపచా కోసేస్తే
వేరేలా ఉంటుంది అన్నమాట. బచ్చల కూర హెల్త్కి చాలా చాలా మంచిది, చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యూట్యూబ్లా కొట్టి చూసుకోండి అబ్బా. మిరపకాయలు చాలావేమో, ఇంకో కొన్ని వేస్తా. వామ్మో శ్రీదేవి అంటారు అందరు నన్ను, కానీ ఏం కదా సప్పగా ఉంటాయి అబ్బా. పప్పు సూపర్ ఉంటుంది అబ్బా. ఓకేనా, ఫస్ట్ దీన్ని స్టవ్ మీద పెడదాం రండి. కొంచెం పసుపు వేయాలంతే. పసుపు గబగబా ఎట్లా చేస్తే శ్రీదేవి, ఎందుకంటే ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టుకున్నాగా. మీరైతే అన్నీ వేసి అపురూపంగా పప్పులు, ఉప్పులు, కారాలు, పప్పులు, మిరపకాయలు, బచ్చల కూర వేసి అప్పుడు నీళ్ళు వస్తారు. నేను ముందే వేసి పెట్టుకున్నా కాబట్టి 2 చాలా బస్. ఎందుకంటే తర్వాత చింతకాయ పులుసు పోయాలి కాబట్టి. బట్ చింతకాయ పులుసు పోయాలంటే మనం ఇంతవరకు చింతకాయలు ఉడకబెట్టుకోలేదు. డన్. 3 విజిల్, ఎక్కువ తక్కువ పెట్టకండి, సరేనా. ఆల్రెడీ చింతకాయలు కడిగి పెట్టుకున్నా, సరిపోతాయా? పులుసు తక్కువ వస్తుంది కాబట్టి ఇందులో వేస్తున్నా. ఇవి జల్దీ ఉడికినా సరే దీంట్లో కూడా వేడి నీళ్ళు పోసేస్తా. అంటే ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, ఏ దాంట్లో కన్నా పట కోసుకొని గబా వండుకోవచ్చు అనమాట. ఆడ తిన్నికి చేయి కడుక్కొని టేబుల్ మీద కూర్చుంటే వాళ్ళు ఫ్రెష్ అప్ అయి కూర్చునే లోపు మనం అన్నం పప్పు అన్నీ చేయొచ్చు. పప్పే అన్నిటికంటే తొందరగా ఏదంటే నన్ను అడిగితే. చాలా ఈడ పప్పు పెట్టినాం, మరి చింతకాయలు పెట్టినాం, ఈడేం పెట్టినాం చూస్తారా? చూపిస్తారండి. అందరికీ నచ్చే అపురూపమైన కూర, కాకరకాయ కూర చేసుకుంటున్నమాట. ఇది ఎట్లా ఉండదు అనేది మాత్రం సోపు వేయకుండా చేసుకుంటున్నా. ఆయన మీకు రాకనా, జస్ట్ లైట్గా ఆయిల్ వేసి అట్లా సిమ్లో వదిలేసి లాస్ట్లో ఉప్పు కారం చల్లుకుంటూ ఉంటుంది. డీప్ ఫ్రై చేసినంత టేస్ట్ ఉంటుంది. అదనమాట. చూసిర్రా ఎంత జల్దీ అయిందో పప్పు. జల్దీ అయిందంటే జర్రా కొంచెం పప్పు రుద్ది పోపు వేసుకుంటే అయిపోయి. అండ్ ఈలోపు మన చింతకాయలు కూడా ఉడికినాయి అన్నమాట. చాలామందికి చింతకాయలు ఎట్లా వాడాలో తెలియదు. ఇట్లా ఉడకబెట్టి రసం తీసి వాడుకోవాలి. ఓకే, ఇది చల్లగా కావాలా, ఇది అది పోవాలా, అంతే సింపుల్. ట్రైప్లై స్టీల్ ఏదైతే ఉందో, ఫస్ట్ నేను ఇది కొనుక్కొచ్చుకున్నా, తర్వాత అన్ని వరుసగా కొనుక్కొచ్చుకున్నా. కానీ ఎంత బాగున్నాయంటే, నాన్ స్టిక్ అనేది హెల్త్కి ఎంత మంచిది కాదు. అన్నీ పోతూ ఉంటే అన్నీ పక్కకు తీసి పడేసి ట్రైప్లై స్టీల్ లేదంటే కాస్ట్ ఐరను ఇట్లాంటివి కొనుక్కోండి అబ్బా. ప్రశాంతంగా ఉంది తెలుసు, అసలు ఎంత బాగుందో. అయితే మన ట్రైప్లై దానికి అన్నిటికీ గ్లాస్ లిడ్స్ లేవు. గ్లాస్ లిడ్స్ ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది. కొన్నిటికి ఉన్నాయి, కొన్నిటికి లేవు. తెస్తా వాటికి కూడా. వావ్ వావ్ అంటే వావ్. దీంట్లో కమ్మదనం కొరకు మంచిగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. పులుసుల్లో పప్పులో రాళ్ళుప్పు, మిగతా వాటిల్లో మన పింక్ సాల్ట్ వాడాలి. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. అంత బచ్చల కూర వేసినాం, ఎక్కడ పోయిందేమో చూడండి.
అంతే. ఇంతకు మించి చేస్తే పేస్ట్ అయితే చేయొద్దు. దీంట్లో మనం ఉడకబెట్టిన చింతకాయలు కాలుతున్నాయి. వడగట్టుడు లేదు, గిడగట్టుడు లేదు, అట్లా వేసుడే. ఇదన్నమాట పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఒక్క నిమిషం దాన్ని వేరే గిన్నెలకు షిఫ్ట్ చేసుకొని పోపు పెట్టుకుందాం. ఎట్లుంది? చూస్తేనే టెంప్టింగ్ ఉంది కదా. ఇవన్నీ పక్కకు పెట్టేసి పోపు పెట్టుకుందాం. అంతే. పోపు అంటే పోపే. కొంచెం ఎక్కువ నూనె వేస్తా రెగ్యులర్ కంటే. ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, అంతే. కచ్చా పచ్చా ఎల్లుల్లిపాయ, అప్పుడే నింపుకొచ్చిన కరివేపాకు, అంతే. అయిపోయింది. చూస్తేనే టెంప్టింగ్. ఫైనల్లీ చింతకాయ పప్పు, నెయ్యి, ఉడుకుడు కన్నం. నాకంటే ముందు మీకే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. నేను చేసినాను కాదు కానీ అద్దరిపోయిందబ్బా. సో గబగబా మార్కెట్లోకి వచ్చేసినాయి, చింతకాయలు వచ్చినాయి. ఫస్ట్ చింతకాయలు తింటే అదో మజా ఉంటుంది. తెచ్చుకొని ఇట్లా బచ్చల కూర మర్చిపోకండి. బచ్చల కూర చాలా హెల్త్కి మంచిది. సో మనకంటే చెట్టు ఉంది. మీరు మిద్దె తోట ఉన్నోళ్ళు, బాల్కనీలా పెట్టుకునేటోళ్ళు 2 గింజలు లేదంటే గింత మొలక తెచ్చి పెట్టుకున్న సూపర్ వస్తుంది ఈ సీజన్ అంతా. సో మిస్ చేయకండి. కొన్నిటికి కొన్నే కాంబినేషన్ ఉంటుంది. చింతకాయలకు పచ్చిమిరపకాయలు, బచ్చల కూర కాంబినేషన్. ఓకేనా? తెచ్చుకొని తిని కామెంట్ చేసుడు మర్చిపోకండి. తినకముందు కూడా ఒకసారి కామెంట్ చేయండి నేను ఎట్లా తిన్నా అనేది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.